రాష్ట్ర సంపదను ప్రతి కుటుంబానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ భీర్లా ఐలయ్య అన్నారు. పార్టీలకు అతీతంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామని ఆయన అన్నారు. రాజపేట మండల కేంద్రంలో ఆయన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలను అమలు చేశామని ఆయన అన్నారు. ఇక 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భీర్లా ఐలయ్య పేర్కొన్నారు. ఇవాళ వాళ్ళు దరఖాస్తు స్వీకరిస్తారు కాబట్టి గత ప్రభుత్వాల మాదిరి కాకుండా మన ఇంటికే ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రారంభించడం జరిగింది. ఇది చక్కటి అవకాశం. పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఈ ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ స్కీమ్ కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఈ ఒక్కరోజే కాదు, 6 తారీఖు వరకు కూడా ఎవరైనా అత్యవసర పని మీద హైదరాబాద్ పోయినా లేకపోతే ఇంకెక్కడైనా పోయినా వాళ్ళది 6 తారీఖు దాకా తీసుకునే కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఒక్కరోజు అని చెప్పి ఐరిపైరి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి 5 గ్యారంటీ స్కీములను ప్రతి స్కీమ్ను మీకు వర్తించే విధంగా మీకు అక్కడ హెల్ప్ డెస్క్ల వల్ల సహాయం చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతో నింపనేలు వాళ్ళు నింపాలని చెప్పి ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. గత 9.5 సంవత్సరాలుగా ఏ గ్రామం పైన ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. అదే మాదిరిగా మనం ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చినామో 500కే గ్యాసు, అర్హత గల్లందరికీ 2500 రూపాయలు, రైతులకు రైతు భరోసా, ఏదైతే భూమి లేని రైతులుంటే కూడా ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ ఉపాధి పథకానికి ఒక్కరోజు పోయినా మీకు జాబ్ కార్డు ఉంటుంది. కాబట్టి భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు వేస్తే సంవత్సరానికి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు. భూమి ఉన్న రైతులైతే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ నెంబరు, వాళ్ళ సర్వే నెంబర్ కూడా వేస్తే వాళ్లకు రైతు భరోసా కింద. అదే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ లేని వారు కూడా కొత్త పెన్షన్ వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్ ఉన్నోళ్ళు అయ్యో మాకు మళ్ళీ పెన్షన్ అప్లై అనే సమస్య లేదు. కాబట్టి అందులో ఉన్నటువంటి 5-6 రకాల పెన్షన్లు కూడా మీకు ప్రతి లబ్ధిదారునికి నేరుగా మీకు చెందే విధంగా ఈ ప్రజాపాలన. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని